అనేది ఆశ్చర్యం. అంటే జనాలు క్వశ్చన్ చేశారు సోషల్ మీడియాలో, నువ్వు జంజీ హీరో కదా, నీ దగ్గర అంత యూతే కదా, మాట్లాడవా నువ్వు, నోరు మీద ప్రతిదానికి ప్రశ్నిస్తా అంటావు కదా అని. దానికి సమాధానం ఇది, నా వైఖరి, నేను మోడీకి సమర్థకుణ్ణి, అక్కడ చేసిన ఉద్యమం కరెక్ట్ కాదు, ఉద్యమం కంటే దూషణలు, మోడీని దూషణ అన్నటువంటిది. ఒక అమ్మాయి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు బ్లూ డ్రెస్ ఆ పక్క నుంచుని వ్యాన్ పిక్ వాడతాం కదా మనం, అదేది మరుగుదొడ్లని, దాంతో జట్టు కట్టి వీళ్ళు అట్టాంటోళ్ళని ఒక వీడియో చేసింది. ఇంకొక అమ్మాయి సైన్యం ఫక్ అంటూ మిడిల్ ఫింగర్ చూపించి, ఇంత కారు కోతలు అనేటటువంటిది. పోనీ వీళ్ళు ఏమన్నా పెద్ద మేధావులా, పోనీ నిజంగా స్టడీస్ అంటే ఇన్స్టాగ్రామ్ లో పాపులారిటీ కోసం కారు కోతలు కూర్చున్నారు. ఆ కారు కోతలు వాస్తవంగా చెప్పాలంటే దేశంలోనే ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించిన ఏం చెప్పాలి. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారు వాళ్ళని, పిల్లల్ని. ఇది బీజేపీ చేయట్లా, ఆర్ఎస్సీ చేయట్లా. పెద్దవాళ్ళు అడుగుతున్నారు, ఏమ్మా నువ్వే కదా మొన్న మోడీని తిట్టింది, సిగ్గుందా నీకు అని ఆడపిల్లల్ని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో భారీ ఎత్తున వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి క్షమాపణ చెప్తున్నారు. ఆ దశలో ఈయన కొంచెం మేబీ బ్యాలెన్స్ చేసుకున్నట్టున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ అని ఎప్పటిదాకా మాట్లాడారు. ఎప్పుడైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఉద్యమం పూర్తి అయిపోయాక వచ్చిన తిరుగుబాటు చూశారు కదా, అప్పుడు ఓహో సొసైటీలో మెజారిటీ ప్రజలు ఆ దోషాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా అని ఈయన కూడా ఒక రకంగా ఈ ఉద్యమం పట్ల మిత్రపక్షాలు కాస్త